రత్నహారం చందమామ కథ. ఒక గ్రామంలో ఒక జమీందారు, ఒక జాగీర్దారు ఉండేవారు. రెండు కుటుంబాల మధ్య కొంత స్నేహం ఉండేది. ఒకరోజు జమీందారు గారి కుమారుడి పెళ్లి ప్రధానం సందర్భంలో విందు జరిగింది. ఆ విందుకు అనేక మంది అతిథులు వచ్చారు. పెళ్లి కూతురికి పెట్టబోయే నగలను అతిథులందరికీ చూపి దాచిపెట్టేశారు. ఈ విందుకు జాగీర్దారు, భార్య, పిల్లలు కొంచెం ఆలస్యంగా వచ్చారు. అందుచేత వాళ్ళు ఆ నగలను చూడలేకపోయారు. జాగీర్దార్ గారి కుమార్తె తార ఆ నగలను చూడలేకపోయినందుకు చాలా నొచ్చుకుంది. ఆ నగల్లో 2 లక్షలు విలువ చేసే రత్నహారం ఉన్నదని ఆమె లోగడ విని ఉన్నది. తార జమీందారు కుమార్తె అయిన మాలిని వద్దకు వెళ్ళి ఆ రత్నహారం తనకొక్కసారి చూపమని అడిగింది. కానీ గర్విష్టి అయిన మాలిని తారకు హారాన్ని చూపకపోగా ఆమె ఆలస్యంగా వచ్చినందుకు ఎత్తిపొడిచింది. విందు ప్రారంభమైంది. అందరూ పలహారాలు తీసుకుంటున్నారు. ఒక మూలగా ఒక వృద్ధుడు కూర్చుని ఉండటం తార గమనించింది. ఆయన చాలా సాదాయిన బట్టలు ధరించి ఉన్నాడు. ఆయనను గురించి ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. ఆయన జమీందారు వద్ద పూర్వం పనిచేసి ఉంటాడని, జమీందారు కొడుకు పెళ్లి ప్రధానం గురించి విని పిలవకుండానే వచ్చి ఉంటాడని తార ఊహించింది. అలా అనిపించగానే తారకు ఆయన మీద జాలి కలిగింది. ఆమె ఆయన్ని సమీపించి, తాత, మీకు తినడానికి ఏమైనా తెచ్చిపెట్టనా అని అడిగింది. ఆయన ఏమీ జవాబు చెప్పకుండానే తార ఒక పళ్ళెల్లో పలహారాలు తెచ్చి ఆయనకిచ్చింది. ఆయన తారతో, అమ్మాయి, రత్నహారం చూపమని నువ్వు మాలిని అడిగినట్టున్నావే, నీకు నిజంగానే చూడాలని ఉందా అన్నాడు. అవును తాత, ఆ హారం ఎలా ఉందని స్నేహితురాలు అడిగితే ఏం చెప్పను అన్నది తార. అయితే నా వెంటరా, నేను నీకు ఆ హారాన్ని చూపిస్తాను అంటూ వృద్ధుడు మేడ మీదకి దారితీశాడు. తార ఆయన వెంట మెట్లెక్కుతూ, హారం ఎక్కడ ఉండేది మీకెలా తెలుసు అని అడిగింది. ఈ ఇంట నాకు తెలియని రహస్య ప్రదేశాలు లేవమ్మా అన్నాడు వృద్ధుడు. పైకి వెళ్ళాక ఆయన ఒక అలమార సొరుగులో నుంచి ఒక ముక్కుమెల పెట్టి తీసి దాన్ని తెరిచాడు. ఆ పెట్టెలోనే రత్నహారం ఉన్నది. అది చాలా అద్భుతంగా ఉన్నది. హారం చాలా బాగుంది కదూ. దీన్ని చూసినా నీవు నీ స్నేహితురాలకు వర్ణించి చెప్పలేవు. దీని బొమ్మ గీసి నీకు ఇస్తాను అంటూ వృద్ధుడు తన జోబులో నుంచి ఒక కాగితం తీసి దానిమీద హారం డిజైన్ గీసి తారకిచ్చాడు. తన పని ముగియగానే తారకు తాను హారాన్ని దొంగచాటుగా చూశానన్న సంకోచం పట్టుకుని బాధ కలిగింది. వృద్ధుడు హారాన్ని తిరిగి సొరుగులో పెట్టేస్తూ ఉండగా ఆమె వేగంగా కిందికి దిగి వచ్చేసింది. విందు ముగిసింది. తార తన తల్లిదండ్రుల వెంట తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఇది జరిగిన వెంటనే తారకు జమీందారు గారి ఇంటి నుంచి పిలుపు వచ్చింది. తార అక్కడికి వెళ్ళేసరికి ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోయినట్లుగా అక్కడి వాతావరణం ఆమెకు కనిపించింది. జమీందారు గారి భార్య తారను ఒంటరిగా ఒక గదిలోకి తీసుకుపోయి, తార, నిజం చెప్పమ్మా, నువ్వు రత్నహారం గురించి చాలామందికి వర్ణించి చెప్పావట. ఎప్పుడు చూశావు? నువ్వు ఆలస్యంగా వచ్చావని, హారం చూడలేదని మాలిని అన్నదే అన్నది. నేను హారాన్ని చూసిన మాట నిజమేనండి అన్నది తార. ఎలా చూశావు? ఎప్పుడు చూశావు అని జమీందారు భార్య అడిగింది. తార వృద్ధుడి సహాయంతో హారం చూసిన సంగతి జమీందారు భార్యకు వివరంగా చెప్పింది. ఇద్దరు యువతలకు వచ్చేశారు. జమీందారు భార్య జమీందారుతో, ఆయనను పిలవద్దని నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను, విన్నారు కారు. చీకు బట్టలతో వచ్చి మన పరువు తీయటమే కాక రత్నహారం కాస్తా కాజేశాడు. దరిద్రం ఎంత పనైనా చేయిస్తుంది అన్నది. తార బెదురుతూ, ఆయన ఈ ఇంటి మనిషేనని చెప్పారండి అన్నది. ఇంటి మనిషి కనుకనే ఇంత పని చేశాడు అన్నది జమీందారు భార్య. వృద్ధుడికి వీళ్ళు దొంగతనం అంటకట్టడం తారకు బాధ కలిగించింది. ఆయనను దొంగ అనేవాళ్ళు తారను తోడు దొంగ అనుకోకమానరు. వృద్ధుడు దొంగతనం చేయడని తార నమ్మకం. కానీ జమీందారు గారింటో రత్నహారాన్ని వాళ్ళు బంధువే కాజేశాడని అంతా చెప్పుకుంటున్నారు. వృద్ధుడికి వచ్చిన అపఖ్యాతిని పోగొట్టడానికి ఏదైనా చేయాలని తారకు అనిపించింది. కానీ ఆయన ఎక్కడ ఉంటాడో. ఒకనాడు తార వృద్ధుడి గీసి ఇచ్చిన రత్నహారం బొమ్మ కాగితాన్ని చూస్తూ ఉండగా వెనక పక్కన అప్పారావు, రామాపురం అని అచ్చు వేసి ఉండటం కనిపించింది. అప్పారావు వృద్ధుడి పేరు, రామాపురం ఆయన ఉండే ఊరి పేరు. రామాపురం వెళ్ళి ఆ అప్పారావును కలుసుకుని ఆయన మీద వచ్చిన అపవాదు చెప్తే కానీ తారకు నిద్ర పట్టేటట్టు లేదు. తార సంగతంతా తల్లిదండ్రులకు చెప్పి తన అన్నను వెంట పెట్టుకుని రామాపురానికి వెళ్ళింది. ఆమె ఊహించినట్టు అక్కడ వృద్ధుడు ఉన్నాడు. కానీ ఆయన తార అనుకున్నట్లు బీదవాడు కాడు. ఆయన ఉండే ఇల్లు చాలా పెద్దది. ఆయన గొప్ప సంపన్నుడు. తారను చూడగానే అప్పారావు ఆశ్చర్యపోయి, ఏమమ్మా ఇలా వచ్చావు అంటూ ఆహ్వానించాడు.
తాతగారు, మీ మీద దొంగతనం ఆరోపించారు. నన్ను కూడా తోడు దొంగను చేసి మాట్లాడుతున్నారు. మీరు మా జమీందారు గారి బంధువేట కదా అన్నది తార. అప్పారావు గట్టిగా నవ్వి, ఆ హారం నేనే దొంగతనం చేశానని మా వాళ్ళు నాకు ఉత్తరం రాశారు. నేనింకా సమాధానం రాయలేదు. ఆ హారం నేనే మరొక రహస్య స్థానంలో దాచాను. కొంతకాలం వాళ్ళని ఏడిపించి అది ఎక్కడ ఉన్నది రాద్దామనుకుంటున్నాను. వాళ్ళు నీ మీద కూడా దొంగతనం ఆరోపిస్తారని ఊహించలేదు అన్నాడు. మీకు వారికి ఎలాంటి బంధుత్వం? వాళ్ళని మీరు ఏడిపించడం దేనికి అని తార ఆయనను అడిగింది. మీ జమీందారు నా అన్నయ్య. ఇద్దరము ఒక తల్లి బిడ్డలం. నేను యుక్త వయసు వచ్చిందాకా ఆ ఇంటనే పెరిగాను. ఆ ఇంటి రహస్యాలు నాకు తెలిసినట్టు మా అన్నకు కూడా తెలియవు. మా అన్న జమీందారీకి రాగానే నేను కొద్ది డబ్బుతో బయటకు వచ్చేశాను. తర్వాత వ్యాపారం చేసి 10-12 లక్షలు సంపాదించుకున్నాను. ఈ సంగతి వాళ్ళకి తెలియదు. నేను ఈ గ్రామంలో స్థిరపడినాకనే మా అన్నకు నా సంగతి తెలిపాను. వాళ్ళు చాలా గర్వపోతులు. సాదా బట్టలతో వస్తే నన్ను ఎలా చూశారో నువ్వే చూశావు కదా. వాళ్ళ గర్వం అంచాలనే హారం దాచాను. త్వరలోనే కుర్రాడి పెళ్లి రాబోతున్నది. అందుచేత దాన్ని ఎక్కడ దాచానో వారికి రాద్దామనుకుంటున్నాను. కానీ ఇప్పుడు రాయను. నీకు వాళ్ళు దొంగతనం అంటకట్టారు కనుక నీ ద్వారానే వాళ్లకు ఆ హారం జాడ తెరిచేటట్టు చేస్తాను అన్నాడు అప్పారావు. ఆయన మరొక కాగితం మీద జమీందారు గారి ఇంటి ప్లాన్ గీసి హారం ఉన్న చోటు గుర్తు పెట్టాడు. ఆ కాగితం తీసుకుని తార అన్నతో సహా తన గ్రామానికి తిరిగి వచ్చింది. ఆమె జమీందారు గారి ఇంటికి వెళ్ళి జమీందారు గారి భార్యతో, నేనొక చిన్న పరిశోధన చేశాను. మీ రత్నహారం మీ ఇంటనే ఉన్నదని నా నమ్మకం అంటూ ఇల్లంతా తిరిగి ఫలానే చోట వెతకమని చెప్పింది. ఆమె సూచించిన చోట ఒక రహస్య పొరలో హారం దొరికింది. పోయిన రత్నహారాన్ని వెతికిచ్చినందుకు అందరూ తారను మెచ్చుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.